హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజెల్ అండ్ వ్లాగ్స్. ఇవాటి షార్ట్ వీడియో, చాలా రోజుల తర్వాత షార్ట్ వీడియో పెడుతున్నాను. శ్రీవర్ట్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట ఇంట్లో. సో శ్రీవర్ట్స్ బర్త్డేకి బిఫోర్ డే నైట్ మేము హెయిర్ కట్కి వెళ్ళాము శ్రీవర్ట్స్కి. అక్కడ తీసిన వీడియో అనమాట, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏ స్టైలిష్ కావాలి చెప్పు, ఏ స్టైలిష్ చూసారుగా. ఏ హెయిర్ కట్ కావాలంటే స్టైలిష్ అంటున్నాడు. సరే అని స్టైలిష్ కోసం కూర్చోబెడితే అక్కడ ఉన్న అతను కూడా ఇలా చేస్తే స్టైలిష్గా ఎలా వస్తుంది హెయిర్ అని కామెంట్ కూడా చేస్తున్నాడు. సో ఎట్ లాస్ట్ అయితే వాళ్ళ ఫాదర్ కూర్చొని చేయించేసుకున్నాడు. ఫైనల్ అవుట్పుట్ కోసం వెళ్ళి చూడాలి ఎలా వచ్చింది ఏంటి అనేది. హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఇంటాడంటాడా ఆయన, ఇది ఫైనల్ అవుట్పుట్ శ్రీవర్ట్స్ హెయిర్ కట్ చేస్తుంది. చాలా ముద్దుగా ఉంటాడు అక్కడ. ఏంటి చిన్నవి, ఏం చూస్తున్నావు? పెద్ద ఏం చూస్తున్నావు? కానీ నువ్వు తీసి చెల్లె తీసిందా? నువ్వు అమ్మున్నావు అక్కడ పెట్టి. అలా బిల్పేమెంట్ అయిపోయినప్పుడు అక్కడ ఆడుకున్నాను, అయిపోయింది. అండ్ వీఆర్ బ్యాక్ టు హోమ్. ఇది నెక్స్ట్ డే అనమాట. రైట్ హ్యాండ్కి పెట్టుకోరు. కానీ హ్యాపీ బర్త్డే. నీకేం కావాలి బర్త్డేకి? ఐస్ క్రీమ్ కావాలా? ఇంకేం వద్దా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఐస్ క్రీమ్ కా స్కూల్కా? హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పు అందరికి. సరిగా చెప్పు, హ్యాపీ చిల్డ్రన్స్ డే. మళ్ళీ చెప్పు, సరిగా చెప్పు నాన్న, కొంచెం గట్టి చెప్పు. బాయ్. మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్, ఓకేనా? సో డెకర్ స్టార్ట్ చేస్తున్నాను. శ్రీవర్ట్స్ స్కూల్కి వెళ్ళాడు ఆ రోజు. చిల్డ్రన్స్ డే రోజే శ్రీవర్ట్స్ బర్త్డే కాబట్టి స్కూల్లో కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. బట్ స్కూల్లో మనం వీడియో తీయలేం కదా. ఇది ఇంట్లో డెకరేషన్ అనమాట. శ్రీవర్ట్స్కి ఐరన్ మ్యాన్ కానీ స్పైడర్ మ్యాన్ చాలా ఇష్టం అనమాట. సో ఆ బెలూన్స్ తీసుకొచ్చాను. అండ్ ఇది ఇట్స్ శ్రీవర్ట్స్ 4th బర్త్డే. సో ఇంట్లో చిన్నగా అలా నాకు వచ్చినట్టుగా డెకరేట్ చేశాను. అండ్ మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వి ఎంజాయ్డ్ అనమాట. అండ్ ఆ రోజు డిన్నర్ కూడా చేసాం కానీ నేను వీడియో తీయలేదు. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఇంకా డిన్నర్ చేసేసి మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ హాస్టల్కి వెళ్ళిపోయారు. ఇలా శ్రీవర్ట్స్ 4th బర్త్డే ఆ డే ఎండ్ అయిపోయింది. అండ్ డెకర్ చేసే టైంలో చాలా హెల్ప్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్. లైటింగ్స్తో అంటే ఫస్ట్ ఎలా డెకర్ చేయాలి ఏంటి అన్న ఐడియా అయితే లేదు. షాపింగ్కి వెళ్ళాను, ఫస్ట్ బెలూన్స్ తీసుకున్నాను, శ్రీవర్ట్స్ కావాల్సిన నచ్చిన ఐరన్ మ్యాన్ అవి తీసుకున్నాను. లాస్ట్లో షాపింగ్ అంతా అయిపోయాక వేరే వాళ్ళు షాపింగ్ చేస్తుంటే ఈ లైట్స్ వాళ్ళు అడిగారు. సో ఓకే ఈ లైట్స్ నాకు ఏమైనా సెట్ అవుతాయేమో అని తీసుకోవడం జరిగింది. దానివల్ల ఇంకెక్కువ లుక్ వచ్చింది బర్త్డేకి. అండ్ కేక్ కటింగ్ టైంలో అయితే అమ్మో శ్రీవర్ట్స్ అసలు కేకే కట్ చేయలేదు. చాలామంది ఉండేసరికి హీ వాస్ నర్వస్, కొంచెం సిగ్గుపడతాడు శ్రీవర్ట్స్ ఎక్కువ తెలియని వాళ్ళు ఉంటే. అలా చాలా కంగారు పెట్టి అటు తిప్పించి అట్ లాస్ట్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఆయన బర్త్డేకి వీఆర్ నాట్ అవైలబుల్, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాము. గోవా ట్రిప్లో, మ్యారేజ్ యానివర్సరీ ట్రిప్లో ఉన్నాము. అంటే మా మ్యారేజ్ డే రోజు దాని నెక్స్ట్ డేని ఆయన బర్త్డే. సో అందుకని అవైలబుల్గా లేము. శ్రీవర్ట్స్ బర్త్డేకి అవైలబుల్గా ఉన్నాం కాబట్టి వీడియో ఉంది. అండ్ ఈ వీడియో తీసామన్నమాట. ఇది మా శ్రీవర్ట్స్ 4th బర్త్డే సెలబ్రేషన్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏంజెల్ వ్లాగ్స్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ more videos, for more interesting videos. See you all in the next vlog. Until then, bye bye.